గ్రూప్ 4 ఫలితాలు విడుదల 8084 మంది ఎంపిక అంటూ చూస్తా ఉన్నాం. లవ్ కు నయా డెఫినేషన్, ఒకరితో ఉంటూనే మరొకరితో సంబంధం, ఓన్లీ ఫిజికల్ ప్లెజర్ కే మోస్ట్ ఇంపార్టెన్స్. ఇంతకు జెన్ జీ అంటే ఏంటి? ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ దిస్ ఈస్ గోయింగ్ టు బి 11 o'clock ఇవాళ స్పెషల్ ఆర్టికల్ రిలీజ్ చేయబోతున్నారు. దాంట్లో ఉంటుంది అది. ఇగో నేను చెప్పిన కదా ఇందాక మాక్ అసెంబ్లీ ఏదైతే చిన్న పిల్లలతో నిర్వహించారో దాంట్లో కొన్ని క్వశ్చన్స్ రేవంత్ రెడ్డి గారిని చాలా బలంగా అడిగారు పిల్లలు. 21 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీకి ఛాన్స్, మాక్ అసెంబ్లీలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి. స్కూల్ పిల్లలు వీళ్ళంతా, మొత్తం స్కూల్ పిల్లలే. ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆమోదించేలా కృషి చేస్తా, ప్రతివారం ఎమ్మెల్యేలు అధికారులు 2 ప్రభుత్వ పాఠశాలను విజిట్ చేయాలి, లైట్ తీసుకుంటే ప్రమోషన్లపై ప్రభావం, నాసిరకం భోజనం పెడితే కటకటాల్లోకే, మరిన్ని సంక్షేమ పథకాల అమలు కోసమే ఇంటింటి సర్వే, స్కీమ్లు కట్ అవుతాయన్న ప్రచారం అవాస్తవం, డ్రగ్స్కు దూరంగా ఉండండి, మీ ప్రతిజ్ఞ కేసీఆర్కు సింహస్వప్నం కావాలి, బాల దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. ప్రస్తుతం ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే వయసు 25 ఏళ్ళు ఉండాలి, దాన్ని 21 ఏళ్ళకు కుదించాలి. 21 ఏళ్లకే ఐఏఎస్ ఐపీఎస్లుగా ఎంపిక జిల్లాలు నడిపిస్తున్నారు. అలాంటిది ఎమ్మెల్యే వయసు ఎందుకు కుదించడం లేదు, ఎందుకు కుదించకూడదు? ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేసి అసెంబ్లీలో ఆమోదించేలా కృషి చేస్తా అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్లో ఎల్బీ స్టేడియం వేదికగా 14,000 మంది విద్యార్థులతో బాల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం పలు కీలక వ్యాఖ్యలు చేశారంటూ చూస్తా ఉన్నాం. ఎవరైనా ఈ మాక్ అసెంబ్లీ చూడకపోయి ఉంటే కనుక చూడండి, ఖచ్చితంగా చూడండి. ఒక అమ్మాయి, చిన్న పాప, ఆమె అడుగుద్ది 2024 ఒలింపిక్స్కి వెళ్ళినటువంటి తెలంగాణ స్టూడెంట్స్ ఎంతమంది లేదా అథ్లీట్స్ ఎంతమంది, అసలు వాళ్ళ కోసం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి విధంగా అడిగి కంటిన్యూషన్ ఆమె ఏమంటుంది తెలుసా? ప్రభుత్వం ఏం చేస్తుంది, చేతుల గాజులు వేసుకొని ముద్దమందరం సీరియల్ చూస్తుందని అడిగింది. అంటే పిల్లల్లో ఉన్నటువంటి అవగాహన ఏ విధంగా ఉంది అనేటువంటిది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంట్రెస్టింగ్లీ పిల్లలు ఇంత ఆలోచిస్తారా అనేటువంటిది కూడా అర్థమైంది. నాకు అర్థమైంది. లగచర్ల ఘటనలో కేసీఆర్